ఈ రోజు ఈ వీడియోలో ఇర్బ్రెథింగ్ క్యాట్ఫిష్ గురించి తెలుసుకుందాం. గాలి ద్వారా పీల్చుకునే క్యాట్ఫిష్ సిల్వరిఫార్మ్స్ క్రమం యొక్క క్లారిడే కుటుంబానికి చెందినది. 16 జాతులు మరియు దాదాపు 117 జాతుల క్లారిడ్ చేపలు వివరించబడ్డాయి. అన్నీ మంచినీటి జాతులు. క్యాట్ఫిష్ యొక్క ఇతర సమూహాలు కూడా కాలిచ్థైడే మరియు లోరికారిడే వంటి గాలిని పీల్చుకుంటాయి. పంపిణీ: భారతదేశం, సిరియా, దక్షిణ టర్కీ మరియు ఆగ్నేయాసియాలోని పెద్ద ప్రాంతాలలో క్లారిడ్లు కనిపిస్తున్నప్పటికీ, వాటి వైవిధ్యం ఆఫ్రికాలో అతిపెద్దది. వివరణ: క్లారిడ్ క్యాట్ ఫిష్ పొడుగు చేసిన శరీరం, 4 బార్బెల్స్ ఉండటం, పొడవైన డోర్సల్ మరియు ఆసన రెక్కలు మరియు ముఖ్యంగా రెండవ మరియు నాల్గవ గిల్ ఆర్చ్ల నుండి చెట్టు లాంటి నిర్మాణాల ద్వారా ఏర్పడిన సుప్రా బ్రాంచియల్ ఆర్గాన్ యొక్క ఆటోపోమోర్ఫిక్ ఉనికి ద్వారా వర్గీకరించబడుతుంది. ఈ సుప్రా బ్రాంచియల్ ఆర్గాన్, లేదా లాబ్రింత్ ఆర్గాన్, కొన్ని జాతులకు భూమిపై తక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యాన్ని, వాకింగ్ క్యాట్ఫిష్, అనుమతిస్తుంది. డోర్సల్ ఫిన్ బేస్ చాలా పొడవుగా ఉంటుంది మరియు దాని ముందు ఫిన్ స్పైన్ ఉండదు. డోర్సల్ ఫిన్ కాడల్ ఫిన్తో నిరంతరంగా ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. ఇది గుండ్రంగా ఉంటుంది. కొన్ని జాతులలో పెక్టోరల్ మరియు పెల్విక్ రెక్కలు భిన్నంగా ఉండవు. కొన్ని చేపలకు చిన్న కళ్ళు ఉంటాయి మరియు బురోయింగ్ జీవనశైలి కోసం పెక్టోరల్ మరియు పెల్విక్ రెక్కలు తగ్గుతాయి లేదా ఉండవు. కొన్ని జాతులు గుడ్డిగా ఉంటాయి. క్లారిడే కుటుంబంలో, శరీర రూపాలు ఫ్యూసిఫామ్, టార్పెడో లాంటివి నుండి ఆంగ్విలిఫామ్, ఈల్ లాంటివి వరకు ఉంటాయి. జాతులు మరింత ఈ ఆకారంలో మారినప్పుడు, అడిపోస్ ఫిన్ తగ్గడం మరియు కోల్పోవడం, నిరంతర జతచేయని రెక్కలు, జతచేసిన రెక్కల తగ్గింపు, కళ్ళు తగ్గడం, పుర్రె ఎముకల తగ్గింపు మరియు హైపర్ట్రోఫీడ్ దవడ కండరాలు వంటి మొత్తం పదనిర్మాణ మార్పులు గమనించబడ్డాయి. వర్గీకరణ శాస్త్రం: హెటెరోప్న్యూస్టెస్ జాతిని కలిగి ఉన్న హెటెరోప్న్యూస్టిడేను కొందరు ప్రత్యేక కుటుంబంగా మరియు మరికొందరు ఉపకుటుంబంగా భావిస్తారు. హెటెరోప్న్యూస్టిడే మరియు క్లారిడేలను ప్రత్యేక కుటుంబాలుగా ఉంచి, ఇటీవలి పత్రం వాటిని క్లారియోడియా అనే సూపర్ ఫ్యామిలీగా వర్గీకరిస్తుంది. ఇతర కుటుంబాలతో క్లారియోయిడ్ల సంబంధాలు అనిశ్చితంగా ఉన్నాయి. మానవులతో సంబంధం: అనేక క్లారియిడ్లు చేతివృత్తుల చేపల పెంపకంలో పెద్ద భాగాన్ని ఏర్పరుస్తాయి. క్లారియాస్ గారిపినస్ ఆఫ్రికాలో అత్యంత ఆశాజనకమైన ఆక్వాకల్చర్ జాతులలో ఒకటిగా గుర్తించబడింది. ఈ చేపల గాలి ద్వారా పీల్చుకునే సామర్థ్యం క్లారియాస్ బాట్రాచస్ వంటి చేపలు ఫ్లోరిడాలో ఒక దురాక్రమణ జాతిగా మారడానికి వీలు కల్పించింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.